వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. హలో అండి. మీకు ఒక న్యాయవాదిగా, అడ్వకేట్గా ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్ మీరు. సో ఇన్ని ఇయర్స్ నుంచి మీరు ప్రజెంట్ ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ఎలాంటి ఛాలెంజెస్ చూస్తూ ఉన్నారు? న్యాయ వ్యవస్థలో చూసే ఛాలెంజెస్లు ఏంటంటే, ప్రధానంగా ఇప్పుడున్న ఛాలెంజెస్ ఏంటంటే ఇప్పటికి కూడా నేను అందరికీ చెప్పేది ఏంటంటే, చట్టానికి రూపం లేదు ఫస్ట్. ఓకే, ఎక్కడైతే ఒక చట్టానికి రూపం లేదో ఆ రూపం లేని చట్టాన్ని మనకి ఏం చేస్తున్నారంటే దాన్ని ఒక చట్రంలో బంధించాలని చూస్తున్నారు. అది ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది. రెండోది ఏంటంటే చట్టం అనేది వ్యక్తిని బట్టి, వ్యవస్థను బట్టి, అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, కాలాన్ని బట్టి, ఓకే, జడ్జెస్ని బట్టి, ఓకే, అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. జనరల్గా ఏంటంటే జనాలందరూ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎందుకంటే ఈ దేశంలో రోజుకు ఒక జడ్జిమెంట్ వస్తుంటుంది, ఎవ్రీడే ఒక జడ్జిమెంట్ వస్తుంటుంది, వెరైటీ జడ్జిమెంట్స్ వస్తుంటాయి ఎవ్రీడే. ఓకే, సో ఆ వెరైటీ జడ్జిమెంట్స్ కానీ ఈ కామన్ పబ్లిక్ అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాదు. ఓకే, ఒక విషయాన్ని ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. మొన్న అలహాబాద్ హైకోర్టు ఉంది. ఓకే, అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పింది, పెళ్ళైనా కూడా ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుంటే తప్పు కాదు అన్నది. ఓకే, ఇది హైలైట్ అయింది తప్ప దాని యొక్క సారాంశం ఏంది అనేది హైలైట్ కాల. ఓకే, అట్లనే మనకు సుప్రీంకోర్టు కూడా చెప్పిన రూల్ ఏముంటుంది అంటే, మనకు 497ని మేము తీసేస్తున్నాము అంటే అడల్టరీని మేము క్రైమ్ నుంచి తీసేస్తున్నాము అని చెప్పింది. అది కూడా జనాలకి ఇంకో రకంగా అర్థమైంది. ఓకే, సో అందుకనే ప్రధానమైన ఛాలెంజ్ ఏంటంటే ఒక కామన్ వ్యక్తి, ఓకే, చట్టాన్ని తెలుసుకునే క్రమంలో ప్రధానంగా ఏ మీద ఆధారపడిపోతున్నాడు. ఇప్పుడు ఏ మీద ఆధారపడుతున్నాడు. వానికి ఒక డౌట్ వస్తుంది, ఒక వ్యక్తికి ఒక డౌట్ వస్తుంది. డౌట్ రాగానే ఏం చేస్తాడు, గూగుల్లో కొడతాడు. ఓకే, ఆ గూగుల్లో ఎప్పుడు కూడా అక్యురేట్ ఇన్ఫర్మేషన్ చూపించదు. లాకు సంబంధించి, మెడికల్కి సంబంధించి అక్యురేట్ ఇన్ఫర్మేషన్ చూపించదు. అదొక బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వగలుగుతుంది తప్ప, ఓకే, అది నీ కేసుకి ఎప్పుడు సూట్ కాదు. ఏదైతే ఆ గూగుల్ ఇచ్చే బేసిక్ ఇన్ఫర్మేషన్ పట్టుకొని ఇదే కరెక్ట్ అనే భ్రమలో ఆ క్లయింట్ ఉండిపోతాడు. ఇది పెద్ద ఇప్పుడు లాలో ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య అంటే, పబ్లిక్ గూగుల్లో పోయి క్వశ్చన్స్ వేసి గూగుల్ని ఆ వచ్చిన రిజల్ట్కి ఇదే కరెక్టు అనే ఊహలో తిరుగుతుంటాడు. ఓకే, రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఏమని, అడ్వకేట్స్ అందరూ ఏఐ టెక్నాలజీ ఉపయోగించి డ్రాఫ్టింగ్ చేస్తున్నారు, సో అట్లా ఉపయోగించొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా నీట్గా చెప్పింది. మొన్న నాకు తెలిసి ఒక ఢిల్లీ హైకోర్టు లేకపోతే అలహాబాద్ హైకోర్టు అనుకుంటా, ఏఐ ఉపయోగించి పిటిషన్ వేస్తే దాని మీద 20,000 రూపాయలు ఫైన్ వేసారు. 20,000 రూపాయలు ఫైన్ వేసారు. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, మీకు ఏదైనా లీగల్ సమస్య వచ్చినప్పుడు, ఓకే, మీరు గూగుల్ని కానీ ఏఐని ఉపయోగించి ఇదే కరెక్టు అనే భ్రమలో ఉండకండి. ఓకే, ఎందుకు అంటే ఎవ్రీ సమస్య ఈజ్ ఏ యూనిక్. ఓకే, మీరు గూగుల్లో కొట్టడం ద్వారా మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది తప్ప మీ సమస్యకు సొల్యూషన్ రాదు. కాబట్టి మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక లీగల్ ఎక్స్పర్ట్ని సంప్రదిస్తే మీ సమస్యకు తగ్గట్టు వాళ్ళు దాన్ని కరెక్ట్ చెప్తారు. కాబట్టి నేను గూగుల్లో చూసినా ఇదే నిజం కాబట్టి ఇట్లనే చేయాలి అనేది చెప్పొద్దు ఎప్పుడు కూడా. అది ఫస్ట్ పాయింట్. ఓకే, రెండోది, లాలో ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడున్న సమస్య ఏంటంటే క్లయింట్ ఒక సమస్యతో వస్తాడు మా దగ్గరికి. ఓకే, సమస్యతో వస్తాడు, సమస్య చెప్తాడు, సొల్యూషన్ కూడా ఆయన చెప్తాడు, మేము ఏం చేయాలి కూడా ఆయన చెప్తాడు. సీరియస్ వస్తాడు, సార్ నా సమస్య ఇస్తారా అంటాడు, ఇట్లా చేస్తే బాగుంటుంది సార్ అంటాడు, ఇట్లా కాదు అది చేద్దామంటే వద్దు సార్ ఇదే చేద్దాం అంటాడు. సమస్య వాళ్ళ దగ్గరనే ఉంటుంది, సొల్యూషన్ వాళ్ళ దగ్గరనే ఉంటుంది. ఖాళీ వాళ్ళకు చెప్పుకోవడానికో లేకపోతే వాళ్ళు చెప్పింది వినడానికో చెప్పింది చేయండి ఒక అడ్వకేట్ కావాలి, అంతే. అంతే. చాలా మంది 80% ఆఫ్ ద క్లయింట్స్ ఈ గూగుల్ మాయలో పడిపోయి ఈ సమస్యకి ఇదే సొల్యూషను, ఇట్లనే చెయ్యండి మీరు అని చెప్తున్నారు.
అది 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 ఎదుర్కొనే అంత పెద్ద సమస్య అది. ఆ. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్, కొన్ని వేల కేసులు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళకు కోర్టు ఫంక్షనింగ్ అనేది అర్థం కాదు. ఫస్ట్ కోర్టు ఫంక్షనింగ్ అనేది ఎప్పటికీ అర్థం కాదు. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఆ ప్రాక్టీస్ లేరు కదా. వాళ్ళు ఎక్కడో కూర్చొని వాళ్ళకి ఆ గూగుల్లో కొట్టుకుంటే ఆ వచ్చిందే కరెక్టు, ఇదే కరెక్టు అనే దాంట్లో ఉంటారు. అది కూడా అతి పెద్ద సమస్య. ఇంకోటి ఏంటంటే ఇతర వేరే కేసెస్లో చూస్తారు కదా, సేమ్ వీళ్ళు కూడా అపియర్ చేసుకుంటారు. అదే అంటున్నా, ఇప్పుడు వస్తాడు. రెండోది ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఏంటి చెప్తాను. మా దగ్గరకు వస్తాడు ఒక క్లయింట్, తన సమస్య చెప్తాడు. చెప్పి మా పక్కింటోడు చెప్పిండు సార్ ఇట్లా చేయాలని, లేకపోతే మా పక్కింటి నాకు తెలిసినోడు చెప్పిండు సార్, లేకపోతే నాకు వాళ్ళు చెప్పింది సార్, లేకపోతే వేరే కేసు ఇట్లా జరిగింది సార్ అని ఉదాహరణలు చెప్తుంటాడు. నువ్వు ఈ పని ఎందుకు చేయలేదంటే, లేదు సార్ మా పక్కింటోడు చెప్పిండు సార్ ఇట్లా చేయొద్దని చెప్పి అందుకే అట్లా ఉండిపోయాను సార్ అంటాడు. లేదంటే తెలిసిన వాళ్ళు చెప్పింది సార్ అంటాడు. ఓకే, నేను చెప్పేది ఏంది చాలా స్పష్టంగా ఏంటంటే, నీకు సరైన సలహా దొరకాలి అంటే నీ జీవితంలో దేనికైనా, ఇది నిత్య జీవితంలో ప్రతి ఒక్కరు పాటించాల్సిన విషయం. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరు, నీతో సహా. ఎందుకంటే నువ్వు నవ్వుతాను, సీరియస్ వస్తున్నావు. ఏం చెప్తారు కానీ ఏం పాటించ అది నేను చెప్తున్నాను. ఎందరు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఏంటంటే, నీ జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, నువ్వు ఆ సమస్య మీద ఎవరినన్నా క్వశ్చన్ అడగాలనుకున్నప్పుడు, ఓకే, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంది, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఓకే, ఈ క్వశ్చన్కి వాళ్ళకి పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారా లేరా అనే ఒక 3 క్వశ్చన్స్ వేసుకొని మీరు క్వశ్చన్ అడగండి. ఓకే, మన జీవితంలో ఉన్న లీగల్ సమస్యలన్నీ మనం ఎవరిని అడుగుతుంటాం? ఇంట్లోనో, ఫ్రెండ్స్నో, తెలిసిన వాళ్ళనో అడుగుతుంటాం. వాళ్ళు ఏది నోటుకొస్తా చెప్తారు, వీళ్ళు అమ్మేస్తారు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒక కేసులో నాకు ఆయన భార్య వదిలిపెట్టి ఒక 4 years అయిందంట. భార్య వదిలిపెట్టి నా దగ్గరకు వచ్చి, సార్ నా భార్య వదిలిపెట్టి 4 years అయింది సార్ అన్నాడు. నేనేమన్నా, నీ భార్య వదిలిపెట్టి 4 years అయింది కదా, మరి ఏదో ఒకటి లీగల్ రికార్డ్ చూసుకోవాలి కదా, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఖాళీ ఉంటావు అంటే, లేదు సార్ నేను ముందు కోర్టుకు వెళ్తే నన్ను జైలుకు పంపిస్తాను మా ఫ్రెండ్ చెప్పిండు సార్, అందుకే నేను చేయలేదు సార్ అన్నాడు. కథం అయిపోయింది. అడ్వకేట్ని కదా అప్రోచ్ అవ్వాలి, ఫ్రెండ్ చెప్పిండు. అదే అంటున్నా, లేదు సార్ నాకు వీసా ప్రాబ్లం వస్తుంది సార్, నాకు లీగల్ సమస్యలు వస్తాయి అంటారు. అరే నేను అనేది ఏంది, నేనైతే నాకు ఏ సమస్య వచ్చినా, ఏ డౌట్ వచ్చినా, ఏ క్లారిఫికేషన్ వచ్చినా, ఫస్ట్ నేను ఎవరైనా క్వశ్చన్ వేయాలనుకో, ఫస్ట్ ఎవరితో నన్ను డిస్కస్ చేయాలన్నా, వాళ్ళని ఒక క్వశ్చన్ అడగాలన్నా, ఫస్ట్ వాళ్ళకి వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంది, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వీళ్ళు ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతారా లేదా, ఈ 3 questions వేసుకుని నేను క్వశ్చన్ చేస్తాను. నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది, ఒక సినిమా గురించి ఒక డౌట్ వచ్చింది, ఎవరిని అడుగుతాం? సినిమా తీసిన వాళ్ళని, లేకపోతే ఎక్స్పీరియన్స్ పర్సన్ అడుగుతాను నేను. అంతే తప్ప నా ఇంటి పక్క ఫ్రెండ్ గారిని పిలిచి, ఏబ్రా నేను సినిమా తీద్దాం అనుకుంటానా, నాకు చెప్పు ఎట్లుంటుందో అని అడుగుతానా? అడగను కదా. లాలో కూడా అదే ప్రాబ్లం ఎదురైతే ఏంటంటే, లాలో నీకు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు నేనేం చెప్తా, నువ్వు ఒక ఎక్స్పర్ట్ని సంప్రదించు, అంతే తప్ప నువ్వు అనవసరంగా పక్కింటోడు చెప్పిండనో, ఎదురింటోడు చెప్పిండనో, ఇంట్లో అమ్మ నాన్న చెప్పిండనో అది కాదు. నీకు 18 years దాటింది అంటే నువ్వు ఓన్ మైండ్ సెట్ చేసుకొని ఈ క్వశ్చన్కి ఎవరు ఆన్సర్ చేయగలుగుతారు అనేది నువ్వు తెలుసుకోగలిగితే నీ జీవితంలో సమస్య ఉండదు. కరెక్ట్. చాలా మంది అంటే ఇస్తూ ఉంటారు, ఏది పడితే సజెషన్ ఇచ్చేస్తారు వాళ్ళు, ఏది పడుతుంది దానికి ఒక తల ఉండదు, తోక ఉండదు, ఏది ఉండదు. అరే నువ్వు ముందు ఇది చేస్తే అది అయిపోద్దంట, అది చేస్తే ఇది అయిపోద్దంట, వీడేదో పెద్ద మన జీవితాన్ని ధరించిన వీడియో చెప్తుంటాడు. ఒక అడ్వకేట్ లెక్కనో, డాక్టర్ లెక్కనో, అట్లా అయిపోతే ఇట్లా అయిపోద్దంట కదా, ఇట్లా అయిపోతే అట్లా అయిపోద్దంట కదా అని చెప్పి సలహా ఇస్తుంటారు. మన దగ్గర ఉచిత సలహాలు ఇవ్వడం చాలా, మనం ఉచిత సలహాలు ఇవ్వడం కాదు, మనం అడగటం ఎందుకు అంటున్నాను. ఫస్ట్ వాడు అడిగితే ఎవడని ఇస్తాడు, అడగడం ఎందుకు అంటున్నా. ఫస్ట్ నువ్వు చదువుకున్న వ్యక్తివి కదా, నువ్వు నీకు ఏదన్నా సలహా వచ్చినప్పుడు నువ్వు ఆ ఎక్స్పర్ట్ని సంప్రదించు అని చెప్తాను నేను తప్ప, అరే ఈ దేశంలో ఒక ఎక్స్పర్ట్ని సంప్రదిస్తే ఏమవుతుంది? డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. మరి ఆ 1000 రూపాయలకు 2000కో పంచేది ఎందుకు? ఒక 1000 రూపాయలతోని 2000తోని సమస్య సాల్వ్ అవుతుంది అనుకుంటే నీకు అంత పెద్ద టాపిక్ ఏముంటుంది అంటే, నేను మా దగ్గరకు వచ్చే చాలా కేసులలో, నా దగ్గరకు ఒక 100 కేసులు వచ్చినాయి అనుకో, దాంట్లో 95% కేసులు స్టార్టింగ్లో ఒక 1000 రూపాయలు 2000 కడితే పరిష్కరించదగ్గవే. ఆ 1000 2000 కన్సల్టేషన్ ఫీజు కట్టకుండా వాళ్ళ ఓన్ రికోర్స్ అంటే వాళ్ళ ఓన్ డిసిషన్సో లేకపోతే వాళ్ళ సర్కిల్లో తెలిసిన డిసిషన్సో తీసుకొని దాన్ని ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించేసి దాన్ని బాగా
సీరియస్ అయిన తర్వాత అడ్వకేట్ దగ్గరకు వస్తాయి. అప్పుడు వచ్చి వాళ్ళు కొట్టే డైలాగ్ ఏంది, నాకేం తెలుసు సార్, నాకేం తెలియదు సార్, నేను కామన్ మ్యాన్ని సార్ అంటాడు. అంతే సింపుల్. నాకు అన్ని తెలిసిన లాయర్ అయితే కాదు సార్ అంటాడు. అర్థమైందా? 90% ఆఫ్ ద కేసెస్ 95% ఆఫ్ ద కేసెస్ కన్సల్టేషన్ అంటే నీకు సమస్య వచ్చినప్పుడు ఆ కన్సల్టేషన్ తీసుకుంటే సాల్వ్ అయ్యే సమస్యలు అవి. 95% ఒక సమస్య వచ్చినప్పుడు నేను రాసుకుంటా కదా, అరే ఇది అక్కడనే సాల్వ్ అయిపోవు కదా, ఇది కన్సల్టేషన్ సాల్వ్ అయిపోవు కదా, ఇప్పటిదాకా ఎందుకు తెచ్చుకున్నావు అని అడిగితే అట్లా కాదు సార్, నాకు వాడు చెప్పిండు సార్, వీడి చెప్పిండు సార్, లేకపోతే అట్లయితే అనుకోలేదు సార్, ఇట్లయితే అనుకోలేదు సార్ అని చెప్తుంటాడు. కాబట్టి నేను ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని స్టార్టింగ్లోనే ఒక అనలైజ్ తీసుకోండి, తీసుకుంటే దాన్ని అక్కడనే సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. ఈ భారతదేశంలో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మా దగ్గరకు వచ్చే ప్రతి కేసు ఐసీయూ కేసే. కన్సల్టేషన్కి ఎవరు రారు, అది పీకల మీదకి వచ్చిన తర్వాత వస్తాడు. వచ్చి వాళ్ళు వచ్చేదేమో ఐసీయూ మీద వస్తారు, సమస్య ఇట్లా చిటికలమయం కాదంటారు. మళ్ళీ ఏమంటారు, దీనికి ఎందుకు సార్ ఇంత పైసలు అంటారు. అంటే ఇక్కడ జనాలకి ఏంటి అంటే సీరియస్ కేసు అయితేనే అడ్వకేట్ని అప్రోచ్ అవ్వాలి, ఇలాంటి వాటికి బాగా అదే అంటున్నా. అది సీరియస్ అయినప్పుడు చూద్దాం పో, వాడు ఇవ్వకపోతే చూద్దాం పో, వీడు చేయకపోతే చూద్దాం పో, వాని సంగతి చెప్పుదాం పో, వీళ్ళు తిరుగుతుంటారు. తిరిగి రకరకాల ట్రాన్సాక్షన్ చేసి సీరియస్ అయ్యి ఇక దీన్ని ఏం చేయలేము అన్నప్పుడు చేతులు ఎత్తేసి మా దగ్గరకు వచ్చి చేతులు ఎత్తేస్తారు. ఎత్తేసి దా సమస్యని నువ్వు గంట సేపట్లో పరిష్కరించు, 4 రోజులు పరిష్కరించు, 5 రోజుల్లో పరిష్కరించు అని చెప్తుంటారు. ఎనీ కేసు ఇది. నువ్వు సమస్య వచ్చినప్పుడే స్టార్టింగ్లో వస్తే దాన్ని ఆర్గనైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఒక పద్ధతి ప్రకారం చేయడానికి అవకాశం ఉంటుంది, దాంట్లో కాంప్లికేషన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఒక నీట్గా చేసుకుంటా పోతే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. నువ్వు ఎండింగ్లో వచ్చి లక్షల ఖర్చు పెట్టి నాకు నిమిషాలలో న్యాయం దొరుకుతాను లేదు, వ్యవస్థ పని చేస్తాను లేదు, వ్యక్తులు పని చేస్తాను లేరు, అడ్వకేట్లు పని చేస్తాను లేరు, కోర్టు పని చేస్తాను లేదు, మళ్ళీ నువ్వే తిడతావు. నువ్వు వచ్చేదేమో ఐసీ మీద, మళ్ళీ నాకు అన్యాయం జరిగిందని మళ్ళీ నువ్వే మాట్లాడతావు. ఎప్పుడైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఒక ఎక్స్పర్ట్ని సంప్రదించి దాన్ని ఆర్గనైజ్ చేసుకోమని చెప్తా. కొద్దిగా టైం కేటాయించి స్టార్టింగ్లోనే ఆర్గనైజ్ చేసుకోమని చెప్తా. రైట్, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.